జెన్జీ యువత చేపట్టినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా జెన్జీ నిరసనలు ఆగలేదు. ఇక అలాంటిది వారు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారంటే ఏదో ఉంటుందని దానిపైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. దేశంలోని సామాజిక రాజకీయ అంశాలపై ఇక సమూలమైనటువంటి మార్పు వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఒంగోలు నుండి ఇప్పుడు అందిస్తారు. జంజీలు చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి రాజీనామా చేసే దిశగా అయితే ఉద్యమం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జంజీలు దేశంలో ఎలాంటి ఉద్యమం చేపడితే బాగుంటుందనే ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సిజేపీపై జంజీల ఉద్యమం జరగాలనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో జంజీలు ఉద్యమం ఎలా ఉంటే బాగుంటుందనే దానిపై కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చెప్పండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంజీల ఉద్యమం మళ్ళా ఎలా ఉంటే బాగుంటుందంట? క్లీన్ ఇండియా అంటే భారతదేశం స్వచ్ఛందంగా ఉండాలి. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అని ప్రకటించి ఈ దేశ ప్రజలని మాయమాటలు మభ్యపెట్టారో, జంజీలు కూడా ఈరోజు క్లీన్ ఇండియా అంటే స్వచ్ఛమైన భారతదేశం కావాలి, మతాలతో కొట్లాడే భారతదేశం వద్దు. అదేవిధంగా 192 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు. ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉన్నాయని. ఈరోజు ఈ దేశంలో ఉన్న యువత కూడా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఈవీఎంలను కూడా మార్చి బ్యాలెట్ ఓటు తీసుకొని వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుందని చెప్పిన భారతదేశం నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా. మరి ప్రపంచ దేశాలు అమెరికాలో బ్యాలెట్ పద్ధతి ఉంది, అన్ని చోట్ల మరి అభివృద్ధి చెందిన దేశాలని కూడా బ్యాలెట్ ఓటు వేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టే చేద్దామని నాకు ఆలోచన, తీసుకొని రావాలని బ్యాలెట్ ఓటు ఉండాలని. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశంలో ఒక మాట అన్నాడు విఘ్నేష్ కుమార్ గారు. ఏమన్నారంటే, ఈ భారతదేశంలో ఓట్ల ఎలక్షన్ మేము పెడతాం, నీ అబ్బ సొత్తా అంటున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని. ఓట్లు వేసేది మేము, మాకు అనుమానాలు వచ్చినప్పుడు నువ్వు దాన్ని తీర్చాల్సిన బాధ్యత నీకుంది. ఓటు వేస్తున్నా కూడా మాకు పట్టలేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఓట్లు దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా క్లీన్గా చేయాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే దానికి ఖచ్చితంగా మేము కూడా విద్యార్థి జేఏసీ తరఫున కూడా సపోర్ట్ చేస్తాం. మోసం జరుగుతుంది, సర్ ప్రక్రియ ద్వారా కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. దీని మీద పోరాటం చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఉందో భారతదేశంలో అవినీతి మొత్తం నిర్మూలించాలి. ఏదైతే జాతీయ సంపద, ఈరోజు ఈ భారతదేశంలో జాతీయ సంపద ఎవరిది? అదాని అంబానీదే. అంటే డబ్బున్నోడిదే. ఇసుకలు కానీ, సముద్రాలు కానీ, గనులు కానీ, అడవులు కానీ. ఈరోజు ఒక గిరిజన బిడ్డ నాకు ఆ మట్టి తీసుకొని రావాలంటే వెంటనే గేటు కొట్టి వాడి మీద దాడి చేసి ఈ మట్టి తీసుకొని వెళ్ళడానికి లేదు అని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏఎంఆర్ సంస్థ అడుగుతుంది. అంటే మట్టి కూడా ఈరోజు అమ్ముకునే పరిస్థితి దేశం వచ్చిందా అని. ఇది దేశంలో ఉన్న వ్యవస్థలు మారాలి ఫస్ట్. కాబట్టి సిబిఐ, ఈడీఐలు కూడా ఈరోజు ప్రభావితం చేసే వ్యవస్థల నుంచి బయటకు రావాలి. స్వచ్ఛంగా ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవంలో రేపు అడుగు పెడుతున్నాం. కాబట్టి ఇకనైనా భారతదేశం ఈ ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటాం. అలాంటి ఉద్యమాలు చేస్తే జంజీకి మద్దతు ఇస్తాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు కావస్తా ఉంది. రేపు దేశవ్యాప్తం కూడా అన్ని ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని, అట్లానే ప్రతి పాఠశాల, స్కూల్ ముందు జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి ఈ దేశ ప్రధానమంత్రి పిలిపించిన పరిస్థితి మనం చూసాం. మరొక వైపున ఈ దేశంలో 70% మంది ప్రజలు ఇంకా ఆకలి, పేదరికం, నిరుద్యోగం సమస్యలతో బాధపడుతున్నారు. మనం పరిశీలిస్తే ఇవాళ వాస్తవానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి పార్టీలు ఏదైతుందో అధికార పార్టీ, అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీ, ఈ రెండు కూడా ఈరోజు దేశంలో ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఈ 80 సంవత్సరాలు ఇందా నేను చెప్పింది, 80 సంవత్సరాలలో 70% మంది ప్రజలు ఇంకా ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఉద్యోగాలు లేక దుర్భరమైన జీవితాల్లో జీవిస్తున్నారంటే దానికి కారణం ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి అధికార పక్షం, దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం, రెండు పార్టీలు కారణం. ఇవాళ మనం చూస్తే దేశవ్యాప్తంగా నిన్నగాక మొన్న ఒక 3 నెలల నుంచి ఈ దేశంలో నీట్ పేపరు లీకేజ్ జరిగి దగ్గరగా 20 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని చెప్పేసి దాదాపు 22 మంది విద్యార్థుల్లో ఆత్మహత్య గురయ్యారు. ఇవాళ వాస్తవానికి దీన్ని
ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. ఇవాళ ఒక్కరోజు పార్లమెంట్ ఇవాళ కొనసాగితే 10 కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. ఇవాళ ఈరోజు దేశంలో 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా కూడా కీలకమైనటువంటి విద్యారంగం గురించి చర్చించడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కావట్లా. మనం అంటున్నప్పుడు ఇవాళ జనరేషన్ విద్యార్థులు ఇవాళ దేశవ్యాప్తంగా పార్టీకి అతీతంగా ఏ పార్టీకి అతీతంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని మరో చేతితో పట్టుకొని రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇవాళ నింపాలని చెప్పేసి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఇవాళ కాపాడాలని చెప్పేసి జెడ్ విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళన చేస్తా ఉంటే విద్యార్థుల మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా అత్యంత కఠినంగా కర్కశంగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిపి ఇవాళ మహిళల్ని కూడా గాయపరిచిన పరిస్థితి మనం చూస్తున్నామంటే, అందులో ఒక అమ్మాయి కూడా చనిపోయిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇవాళ మనం జరుపుకుంటాం. రేపు 80 ఏళ్ల గణతంత్ర దినోత్సవాలు ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే విధంగా వాళ్ళు ఇవాళ ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. జెడ్ విద్యార్థులు అయితే దేశంలో సమూలమైన మార్పుల కోసం పోరాడితే బాగుంటుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే దేశ ప్రజల్లో సామాజికంగా ఇటు రాజకీయ పరంగా ఉన్న అంశాలపై జెడ్లు పోరాటం చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దేశంలో ఏదైతే ప్రస్తుతం అయితే ఇటు విద్యా వైద్యం మీద ప్రజలు పూర్తి స్థాయిలో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిపై సీరియస్ గా దృష్టి పెట్టి ప్రభుత్వం పోరాటం చేస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.